తులారాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రయత్నపూర్వకమైనటువంటి పనులన్నీ కూడా చక్కగా సమయానుకూలంగానే పూర్తి చేసుకుంటారు. లక్ష్యాలకు చేరువవుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ వారం చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. నూతన పరిచయాలు బలపడుతుంటాయి. ఆసక్తికరమైనటువంటి సమాచారాలు, విషయాలు కూడా ఈ వారం తెలిసే అవకాశాలు ఉండబోతున్నాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ, వివిధ రకాలుగా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక కీలకమైనటువంటి అవసరం కోసమై ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపం దాల్చగలుగుతాయి. కొద్ది మొత్తంలో ధనలాభాలను కూడా ఈ వారం మీరు పొందే సూచనలు ఉండబోతున్నాయి. పెట్టుబడులకు ఆకర్షితులు అవుతూ ఉంటారు. పెట్టుబడులు పెట్టే విధానంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నియమానుసారంగా మీరు పని చేసుకుంటూ వెళితే కనుక లాభాలు పొందుతూ ఉంటారు. అంతేకాని ఎవరో ఏదో పెట్టారు కదా, వారు లాభాలు పొందుతున్నారు కదా అనేటటువంటి ప్రలోభాలకు కనుక మీరు ఆకర్షితులవుతే మాత్రం నష్టాలు తప్పకపోవచ్చు. మీ అభిప్రాయాలను చాలా జాగ్రత్తగా, సున్నితంగా తెలియచేసేటటువంటి ప్రయత్నం చేయండి. వివాహాది శుభ కార్యక్రమాల్లో కొంత అనుకూలతలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఆర్థికపరమైన సహాయాలు చేయటము, అప్పులు తీసుకోవటం చాలా ఇబ్బందులు కలిగించేటటువంటి అంశం. కాబట్టి అటువంటి శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వటం, తీసుకోవటం అనేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో కొన్ని రకాల ఒడిదుడుకులను ఈ వారం మీరు అధిగమించగలుగుతారు. మీ ఇష్టాలను స్పష్టంగా కుటుంబ సభ్యులకు తెలియచేసేటటువంటి ప్రయత్నంలో చాలా సున్నితంగా వ్యవహరిస్తూ ఉండండి. వ్యాపార కార్యక్రమాల్లో పెద్దవారి యొక్క ఆలోచనలు, పెద్దవారి యొక్క సలహాలు మీకు మేలు చేస్తూ ఉంటాయి. ఉద్యోగాల పట్ల చాలా జాగ్రత్తగా పనిచేస్తూ ఉండాలి. క్రమశిక్షణతో పనిచేయటం వలన మంచి గుర్తింపు, గౌరవాలు కూడా ఏర్పడుతుంటాయి. ఆరోగ్యాలు బాగుంటాయి. చేపట్టిన పనులన్నీ కూడా ఈ వారం సజావుగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. సాంఘిక, జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల యొక్క వివిధ రకాల ఆలోచనలకు అనుగుణంగా కొన్ని రకాల పనులు కూడా ఈ వారం మీరు చేపడుతుంటారు. ఈ వారం తులారాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై శ్రీరాముణ్ణి పూజించటం, రామనామాన్ని నిరంతరం జపం చేసుకుంటూ ఉండటం మంచిది. రామాష్టోత్ర శతనామ స్తోత్రమును పారాయణం చేయటం, తులసి అర్చన నిర్వహించటం మంచి ఫలితాలను కలగచేస్తుంది.